అన్నా కొణిదెలను అయితే మెచ్చుకోవాలంటున్నారు ఈ దృశ్యాలు చూసిన ప్రేక్షకులందరూ. అయితే ఏమై ఉంటుంది ఏంటి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అన్నా కొణిదెల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వైఫ్గా మనందరికీ సుపరిచితమే. నిజం చెప్పాలంటే ఈమె ఈ దేశస్తురాలైతే కాదు. అయినా భారతదేశ అలవాట్లు కట్టుబాట్లు అయితే అన్నీ అయితే అలవర్చుకున్నారు ఈ దేశ పౌరుణ్ణి చేసుకున్నందుకు. అయితే ఆమె ఇంతకు ముందు వెంకన్న స్వామి దగ్గరికి అయితే వెళ్ళారు. తన బిడ్డకి బాగాలేనప్పుడు ఆ వెంకన్న స్వామికి అయితే తలని అయితే సమర్పించుకున్నారు. అయితే ప్రజెంట్ తన భర్త అయిన పవన్ కళ్యాణ్ గారికి అయితే రీసెంట్గా అయితే శస్త్రచికిత్స అయితే జరిగింది కుడి భుజానికి. సో ఆయన తొందరగా అయితే కోలుకోవాలని అండ్ ఆయన క్షేమంగా అయితే ఉండాలని చెప్పని అంటూ ఆ వెంకట స్వామికి అయితే మొక్కున్నదంట. అది కూడా నేనైతే కాలినడకనైతే మీ దగ్గరికి అయితే వస్తాను స్వామి అని చెప్పిన అయితే మొక్కున్నారు. సో ఆయన క్షేమంగా అయితే తన ఇంటి వద్దకు అయితే చేరుకున్నారు. సో ఆ ఉద్దేశంతో తనైతే మొక్కు అయితే తీర్చుకునే దానికైతే అలిపిరి మెట్లు మార్గంతో అయితే బయలుదేరేశారు. హైదరాబాద్లోని తన ఇంటి వద్ద నుంచి అయితే బయలుదేరి అలిపిరి మెట్లు అయితే చేరుకొని సంప్రదాయబద్ధంగా అక్కడ అలిపిరి మెట్ల దగ్గర అయితే స్వామివారికి టెంకాయ అవన్నీ కొట్టేసి ఇంకా తన తోటి సంబంధికులు అందరితో కలిసి అయితే అలిపిరి నుంచి అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అయితే అలా అక్క దగ్గర అలుపు వచ్చినప్పుడు అయితే ఆగుతూ ఫైనల్గా గోవింద గోవింద అనుకుంటూ అయితే అలా 7 కొండలు అయితే ఎక్కి శ్రీవారి దర్శనం కోసం అయితే ఇక్కడికైతే వచ్చేసారు. అలాగా ఆ శ్రీవారి దర్శనం అయితే చేసుకున్నారు. అలాగే తిరుమలలో పలు కార్యక్రమాలు అయితే చేశారు. సో ఫైనల్గా తన భర్త కోసం అయితే మొక్కుకున్న మొక్కు అయితే అలా శ్రీవారికి అయితే ఇట్లా అయితే తీర్చుకున్నారట. సో అదే విషయాన్ని అయితే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే తెలియజేశారు. సో అందుకోసమే ఇక్కడ ఈ సంప్రదాయాలన్నీ పాటిస్తున్నారు కాబట్టి అందరూ ప్రేక్షకులు అయితే తనను అభిమానిస్తూ ఉన్నారు. సో మొత్తానికి నిజంగా చాలా గ్రేట్ కదా ఆమె. ఇలా అసలు ఈజీ కాదు. బట్ ఫైనల్గా గోవిందుడి ఆశీస్సులతో అలా అయితే అన్నీ అయితే చేసేసారు. అండ్ ప్రజెంట్ తన భర్త కండిషన్ కూడా చాలా బాగుందంట. అదే విషయాన్ని అయితే షేర్ చేశారు. మీరు కూడా అయితే చూసేయండి.